హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పరిస్థితి ఇప్పుడు మీకు వచ్చింది అని అపర్ణకి చెప్పిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అత్తయ్య మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. దీనికి అపర్ణ, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అడుగుతుంది. ఈ విషయంలో మీకు ధైర్యం చెప్పే ఏకైక వ్యక్తి నేను మాత్రమే అత్తయ్య. కొన్నాళ్ళ క్రితం నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఇప్పుడు మీకు అదే పరిస్థితి వచ్చింది. మా పెళ్లి రోజున నా భర్త కోసం నేను చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను. అప్పుడు నా భర్త ఒక బిడ్డను తీసుకొచ్చాడు. ఆ బిడ్డకు తండ్రి ఆయన అని చెప్పాడు. అప్పుడు నేను ఎలాంటి శూన్యంలో ఉన్నానో ఇప్పుడు మీరు అలాంటి స్థితిలోనే ఉన్నారు అత్తయ్య. కానీ నేను మీలాగా తట్టుకోలేనంత బాధపడలేదు. ఎందుకంటే నా భర్త మీద నాకున్న నమ్మకం, ఆయన కలలో కూడా తప్పు చేయరు అనే నమ్మకం నాకుంది. మరి మామయ్య గారి మీద మీకు ఆ నమ్మకం ఏమైంది అత్తయ్య? ఆయనను మీరు అర్థం చేసుకుంది ఇంతైనా అని కావ్య అడుగుతుంది. ఆయన తప్పు చేశారు అని ఆయన కన్న వాళ్ళు నా కన్న కొడుకు చెప్తే అసలు నమ్మేదన్నే కాదు. కానీ ఆయనే చెప్పారు తప్పు చేశాను అని. ఇంకా నేనేం అర్థం చేసుకోవాలి, ఇంకేం మిగలలేదు అని అపర్ణ అంటుంది. లేదత్తయ్య, ఇందులో ఏదో తప్పు దాగుంది, అదేంటో నేను కనుక్కుంటాను, అప్పటి వరకు మీరు కాస్త ఓపిక పట్టండి అని కావ్య అపర్ణకి ధైర్యం చెప్తూ ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.